డ్రాయింగ్ మరియు టైలరింగ్లో లోయర్ గ్రేడు, హయ్యర్ గ్రేడు, అదేవిధంగా 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ అయిపోయిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా మీ సర్టిఫికేట్స్ని కన్వర్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కన్వర్షన్ చేయించుకోవడానికి తెలంగాణలో ఆఫ్లైన్ మెథడ్లో మాత్రమే ఈ కన్వర్షన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే నేరుగా ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేసి టీటీసీ హయ్యర్ కన్వర్షన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ముందుగా 200 రూపీస్ చలానా తీయవలసి ఉంటుంది. చలానా తీయడానికి డీడీఓ కోడ్స్ అనేటివి ఉపయోగపడతాయి. ఆ డీడీఓ కోడ్స్ ద్వారా మీరు చలానా తీయవలసి ఉంటుంది. చలానా తీసేటప్పుడు చలానాలో పర్పస్ అనేది అడుగుతుంది. అంటే మీరు చలానా ఎందుకు తీయాలనుకుంటున్నారు, దేని కొరకు అనేది అందులో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. పర్పస్ ఫర్ టీటీసీ హయ్యర్ కన్వర్షన్ అనేది రాయవలసి ఉంటుంది. అంటే అక్కడ మీరు టైప్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటుగా డీడీఓ కోడ్స్ అనేటివి మీరు లోయర్కి హయ్యర్కి ఏవైతే డీడీఓ కోడ్స్ వాడతారో వాటిని ఇక్కడ కన్వర్షన్ కూడా ఆ డీడీఓ కోడ్స్ అనేటివి వాడవలసి ఉంటుంది. ఆ డీడీఓ కోడ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వీడియో యొక్క చివరిలో మీకు పోస్ట్ చేస్తాను. వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చలానా తీసుకోండి. అదేవిధంగా ఈ కన్వర్షన్ చేసుకోవడానికి మీరు మీ యొక్క 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్లో ఒకరోజు థియరీ ఎగ్జామ్స్ అనేటివి రాస్తారు. 3 ఎగ్జామ్స్ ఒకటే రోజున రాస్తారు. వాటికి సంబంధించిన ఒరిజినల్ మెమోని అక్కడ అప్పగించవలసి ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని జిరాక్స్లు అనేటివి అటాచ్ చేయాలి మీ క్వాలిఫికేషన్ సంబంధించి. అందులో ఒకటి లోయర్కి సంబంధించిన జిరాక్స్, దాని తర్వాత హయ్యర్కి సంబంధించిన జిరాక్స్, అదేవిధంగా ఎస్ఎస్సి ఆధార్ కార్డు, అలాగే 42 రోజుల పాటు చేసినందుకు వారు అక్కడ ట్రైనింగ్ సెంటర్లో అటెండెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అటెండెన్స్ సర్టిఫికేట్ను కూడా ఆ జిరాక్స్ను అక్కడ సబ్మిట్ చేయాలి. కేవలం అక్కడ మీరు ఒకరోజు ఏవైతే 3 ఎగ్జామ్స్ రాస్తారో దానికి సంబంధించిన ఒరిజినల్ మెమోను మాత్రమే అక్కడ అప్పగించాలి. మిగతా అన్ని జిరాక్స్లు దానికి అటాచ్ చేయాలి. అదేవిధంగా బుక్ డిపోలో A4 సైజు ఎన్వలప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎన్వలప్ను వాళ్ళకు అక్కడ ఇవ్వాలి. దానిపైన మీ సెల్ఫ్ అడ్రస్, మీ ఇంటికి పోస్ట్ వచ్చే విధంగా 2 అని అడ్రస్ పెట్టి మీ అడ్రస్ను రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కన్వర్షన్ చేసిన సర్టిఫికేట్ను, ఆ ఒరిజినల్ను ఆ ఎన్వలప్లో పెట్టి మీ ఇంటికి పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అడ్రస్తో కూడిన ఎన్వలప్ను పెద్దది A4 సైజుది మంచి క్వాలిటీ కలిగిన A4 సైజు ఎన్వలప్ని అక్కడ వాళ్ళు తీసుకుంటారో అది దాంతో మీ ఏదైతే ఒరిజినల్ మెమో జిరాక్స్లు ఉన్నాయో వాటితో పాటుగా వీటిని కూడా అటాచ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ చేయాలంటే హైదరాబాద్లోని ఎస్ఎస్సి బోర్డులో, చాపెల్ రోడ్ ఎస్ఎస్సి బోర్డులో ఇవన్నీ అప్పగించవలసి ఉంటుంది. అది క్యాండిడేటే నేరుగా వెళ్ళవలసి ఉంటుంది. వేరే వాళ్ళు వెళ్తే తీసుకోవడం లేదు. మ్యాక్సిమం ఏదైనా కారణం ఉంటే తప్ప కంపల్సరీగా క్యాండిడేట్ అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీ సర్టిఫికేట్ని వాళ్ళ ముందు వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి, మీ ముందు వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి క్యాండిడేట్ అనేది తప్పనిసరిగా వెళ్ళవలసి ఉంటుంది. ఇది డ్రాయింగ్ కానీ టైలరింగ్ కానీ తెలంగాణలో ఎవరైతే లోయరు, హయ్యరు, అదేవిధంగా 42 రోజులు సమ్మర్ ట్రైనింగ్ చేసి ఎగ్జామ్ అయిపోయి ఆ ఒరిజినల్ మెమో వచ్చి ఉంటుందో వీళ్ళందరూ ఈ 3 సర్టిఫికేట్లను ఒక సర్టిఫికేట్గా చేసుకోవడాన్ని కన్వర్షన్ అంటారు. ఈ కన్వర్షన్ చేసుకోవడానికి ఇప్పటివరకు నేను వీడియోలో చెప్పిన ప్రాసెస్ ప్రకారంగా మీరు చేసుకోవాలి. ఏదైనా చలానా విషయంలో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి. దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపు నెంబరు, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వచ్చే వీడియోలో ఏపీకి సంబంధించిన కన్వర్షన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించి వాళ్ళకు ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందా అనే వివరాలు తెలియజేస్తాను. అదేవిధంగా వచ్చే వీడియోలో తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రకు సంబంధించి కానీ ఈ లోయర్లో కానీ హయ్యర్లో కానీ థియరీలో కానీ వాళ్ళ యొక్క నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఇతర డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన మిస్టేక్ పడితే ఏ విధంగా వాటిని కరెక్షన్ చేసుకోవాలనే అంశాలు కూడా వచ్చే వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.